ముఖ్యంగా మన అతి తక్కువ సంఖ్యలో ఉండే అపార్ట్మెంట్లో కూడా చాలా ఉత్సాహభరితంగా చాలా యాక్టివ్గా ఇక్కడ నుండి స్త్రీలు ముందుగా ఉండేది చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళకి ముఖ్యంగా ఒక సూచన అడ్వైజ్ మాత్రం. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క దీనికి మనం కొనసాగింపుగా చేయాలంటే మనకి వారం వారం కూడా ఒక మోటివేషన్ యాక్టివిటీ లాగా ఉండాలి. ఎందుకంటే స్త్రీలు ముఖ్యంగా పిల్లల్ని పోషించే దాంట్లో వాళ్ళు చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు. దాంట్లో ప్రస్తుత సమాజంలో చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉంది. దాంట్లో నుంచి పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క స్త్రీ మీద కూడా ఉంటుంది. అంటే అది ఏ విధంగా వివిధ రూపాల్లో చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని చాలా వరకు బిజీగా పెట్టకపోతే వాళ్ళు పక్క చూపుకోవడం అనేది సహజం. కాబట్టి అటువంటి అవకాశం లేకుండా మన యొక్క సంస్కృతిలో భాగంగా ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో ముఖ్యంగా ఒక సింగింగ్, ఒక డ్యాన్స్, రకరకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, క్యారమ్స్ ఆడించడం, రింగ్ త్రో చేయడం, అదేవిధంగా జిమ్ చేయించడం, అదేవిధంగా స్విమ్మింగ్ చేయించడం, అదేవిధంగా హార్స్ రైడింగ్, ఇటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా పిల్లల్ని వాళ్ళని ఇతర మార్గాల్లోకి చూడకుండా వాళ్ళ 24/7 ఎప్పుడైతే మీరు వాళ్ళని బిజీగా ఉంచుతారో దానివల్ల మన జీవితం చాలా అర్థవంతంగా సుఖవంతంగా మల్టిపుల్ స్కిల్స్ మన పిల్లలకు నేర్పడంతో వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు సెటిల్ అయ్యేటప్పుడు ఆ యొక్క ఏవైతే నేర్చుకుంటారో అవి జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. మనకు తెలియకుండానే చాలా ఉపయోగపడుతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి బాబు ప్లీజ్. ఇంకొంచెం అవసరంలో వాళ్ళు తెలుగు మాట్లాడతారు, ఇంకోటి కన్నడ మాట్లాడతారు, ఇంకోటి రకరకాల భాష మాట్లాడతారు. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక రోజు మన పక్కన వేరే భాష తెలిసిన వాళ్ళతో రోజు ఒక మాట నేర్చుకుంటే అదే భాష మనకు అలవాటు పడినప్పుడు మన పిల్లలు వాళ్ళపై మద్రాసులో సెటిల్ కావచ్చు, కర్ణాటకలో సెటిల్ కావచ్చు, బెంగాలీలో సెటిల్ కావచ్చు. అటువంటిప్పుడు వాళ్ళతో మనకి ఒక కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ పిల్లల్ని రకరకాల యాక్టివిటీస్ ద్వారా వాళ్ళని డెవలప్ చేసుకోవాలి. ఇవే మన జీవితంలో చాలా ఉపయోగపడేటువంటి యాక్టివిటీస్. అదేవిధంగా ముఖ్యంగా అప్డేట్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుత వ్యవస్థలో అప్డేట్ అవ్వడం అనేది ఎలా ఉంటుందంటే మీరు ఇష్టమన్నా లేకపోయినా పిల్లలు యూట్యూబ్ చూడటం, రకరకాల స్కూలింగ్స్, వాడు సరిగా ఆనందమైన టైంలో వాడికి మన ట్యాబ్ ఇస్తేనే వాడు చూస్తాడు, ఆ ట్యాబ్ చూస్తా తింటూ ఉంటాడు. కానీ ఆ పిల్లలకి వాళ్ళకి మంచి చెడు అనేది తెలియదు. వాళ్ళు చూడకూడని కొన్ని ఉంటాయి, చూసే కొన్ని ఉంటాయి. కాబట్టి చూడలేకూడనటువంటి వాడికి సెన్సార్షిప్లో మన ఉన్నటువంటి యూత్ ద్వారా ఏ విధంగా కొన్ని యాప్స్ బ్యాన్ చేయడం, వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేకుండా చేసుకోవడం అనేది మన బాధ్యత. పిల్లలు మంచివాళ్ళైనా చెడు మార్గం పట్టినా దాంట్లో పూర్తిగా కీలక బాధ్యత వహించాల్సింది ముఖ్యంగా స్త్రీలు, ఆ తర్వాత పురుషులు మాత్రం. ఎందుకంటే పురుషులు ఎక్కువ మగవాళ్ళ వాళ్ళు ఆదాయ మార్గాల కోసం, అంటే ఇల్లు పోషించుకోవడానికి, కొన్న ఇంటికి ఈఎంఐ కట్టుకోవడానికి, లేకపోతే వెహికల్ కొనుక్కున్న ఈఎంఐ కట్టుకోవడానికి రకరకాల పద్ధతుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి స్త్రీల యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీలైనంత వరకు మన పిల్లల్ని ఒక కోడి పిల్లల్ని ఎలా తన రెక్కల కింద దాచిపెట్టుకుని ఎలా సంరక్షించుకుంటుందో అదే పద్ధతుల్లో ప్రస్తుత సమాజంలో పెడదోరలు, చాలా చెడ్డవాళ్ళు, ఇవన్నీ కూడా దూరంగా ఉండాలంటే మన పిల్లలు మనం ట్యూనప్ చేసుకోవాలంటే ఆడవాళ్ళ యొక్క పాత్ర చాలా ముఖ్యం. 24/7 ఏ పిల్లవాడైనా ఏ పాప అయినా సరే వాళ్ళని ఒక్క క్షణం కూడా వాళ్ళని ఖాళీ వదలకుండా వాళ్ళని పద్దాకా ట్యూనప్ చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైన రాగం ప్రజెంట్ క్యారమ్స్ ఇష్టం, క్యారమ్స్ ఆడేవాడి, టేబుల్ టెన్నిస్ ఇష్టం, వాళ్ళు ఆడేవాడి. కొంతమంది పిల్లలు పాడతారు, వాళ్ళని డిస్కరేజ్ చేయకండి, పిల్లల్ని ఆడించండి. అదేవిధంగా మ్యూజిక్ ఉంటుంది, డ్యాన్స్ వేస్తారు, చేయనివ్వండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఫ్లాగ్ ఓనరు మనం తెలుగు మాట్లాడితే పక్కన కన్నడ, తమిళ, బెంగాలీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు అవకాశం అది తెలియకుండా మనం ఏమనుకుంటామంటే ఉన్న అవకాశం వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ అప్రోప్రియట్ టైంలో అవి చాలా మన పిల్లల యొక్క జీవితకాలంలో వేస్ట్ ఆఫ్ టైం కాకుండా చాలా ఉపయోగపడతాయి. ఇటువంటి వాటిల్లో ముఖ్యంగా స్త్రీలు, ఆడవాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు నేను చెప్పినటువంటి సూచనని కొంతవరకు ఒక మనిషి జీవితంలో కూడా
సక్సెస్ సాధించగలిగారంటే దానికి అంతమించిన ఆనందం ఇంకోటి లేదు. అదేవిధంగా మన జెంట్స్ కూడా వాళ్ళు ఎంతసేపటికి రకరకాల వీటిల్లో అప్డేట్ అవ్వడం కూడా ప్రస్తుత సమాజం నుంచి మన పిల్లలు కానీ మన వీళ్ళు కూడా స్త్రీలు కానీ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైనటువంటి పని అయిపోతుంది. టీజింగ్ చేయడం లేకపోతే కామెంట్స్ చేయడం రకరకాల వీటి ద్వారా ముఖ్యంగా ఏంటంటే మొబైల్స్ నుంచి ఏవైతే నెట్ నుంచి ఏదైతే వస్తుందో వాటికి ఏవైతే మనకు అవసరమో వాటికి మాత్రమే మన పిల్లలకు కానీ మన స్త్రీలకు కానీ యాక్సెసిబిలిటీ ఇవ్వాలి, కానీ మిగతా వాడికి యాక్సెసిబిలిటీ ఇవ్వకుండా మనం టెక్నాలజీ అప్డేట్ అవ్వడం అనేది అవసరం చాలా. ఎందుకంటే మనం రక్షించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమైతే జీవితాన్ని నాశనం అయిపోయే రోజుల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, రోజు పేపర్ వాటిలో చూస్తూనే ఉన్నాము. కొన్ని స్కూల్స్ దగ్గర ఈ షాప్స్లో గంజా చాక్లెట్లు రకరకాల దుర్వ్యసనాలకి చాలా ఇటువంటి స్కోప్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని మంచి మాటల ద్వారా మీరు మలుసుకోగలిగే జీవితాన్ని మలుసుకోగలిగితే అదే మనకి షీల్డ్. అంతకంటే వేరే షీల్డ్ ఈ సమాజం నుంచి రక్షించబడాలంటే వేరే మార్గం ఏం లేదు.